ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. మరొక దినాన్ని మా జీవితంలో ఇచ్చావు తండ్రి. ఇది కేవలం నీ కృప మాత్రమేనయ్యా. అయ్యా, మీరు మా పట్ల చూపిస్తున్న దయ కొరకై మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడమని, నువ్వు మాట్లాడే దేవుడు కనుక ప్రతి హృదయాన్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. Matthew chapter 1 verse 21, He shall save his people from their sins. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము కొరకు దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. ఈ వాక్యం వింటున్నటువంటి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అండి? క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అందరు అనుకుంటుంటారు కదండి, ఇదేమన్నా ప్రశ్ననా అని. అంతే కదా, మేము క్రైస్తవులు కాబట్టి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మేము క్రిస్టియన్స్ కాబట్టి మాకు వచ్చేది ఒకే ఒక పండుగ, మరి యేసయ్య పుట్టినాడు కాబట్టి మేము ఈ పండుగను ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. అంతేనా అండి మన ఆన్సర్? కానీ నిజమైన క్రిస్మస్ అయితే అది కాదండి. ఏదో యేసు ప్రభు పుట్టాడు కాబట్టి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనే దానికంటే ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా, తన వాగ్దానం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తన ప్రజలని వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరిని రక్షిస్తాడంట అండి దేవుడు? తన ప్రజలని. దేని నుంచి రక్షిస్తాడంట? పాపముల నుంచి మరి విడిపిస్తాడు, ఆ పాపముల నుంచి రక్షిస్తాడు. కాబట్టే ఈరోజు క్రిస్మస్ అనే దానికి ఒక రీజన్ అనేది మనం చూసుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మరి యేసయ్య పుట్టుక మరి లోకానికే శుభవార్త. అంతేకాకుండా ఈ లోకములో ఉన్న ప్రతి మానవుణ్ణి పాపము నుంచి విడిపించడం కోసమే యేసయ్య రక్షకుడుగా ఈ లోకంలో పుట్టాడు. కాబట్టేనండి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలామందికి తెలియదండి, యేసుప్రభు పుట్టాడు కాబట్టే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనుకుంటున్నారు. యేసుప్రభు పుట్టడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, మన ఆది పితరులైనటువంటి అవ్వ, ఆదాము ద్వారా దేవుడికి మనకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ అనేది బ్రేక్ అయిపోయిందండి. ఆ రోజు వాళ్ళు తినొద్దన్న పండు తిని మరి ఆజ్ఞ అతిక్రమించారు. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. పాపం వలన వచ్చే జీతము మరణం. కాబట్టి ఈ భయంకరమైన పాపం అనేది మానవుడి జీవితంలో ఎంటర్ అయిపోయిన తర్వాత మానవుడికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఈరోజు మనం అందరం చూస్తున్నాము, లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు మరణిస్తాడు. అది కామనే కదా, దాంట్లో ఏముంది అని అనుకుంటున్నాం. కానీ ఈ మరణం కాకుండా ఇంకొక మరణం ఉందండి, మన ఆత్మకి మరణం. అది యుగ యుగాలు. లేకపోతే అంటే ఏదైనా నరకంలో అన్నా పోవాలి మన ఆత్మ, లేదంటే పరలోక రాజ్యం కన్నా వెళ్ళాలి దేవుడితో. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకుడుగా అంగీకరించి మన పాపముల నుంచి మనం విడిపించబడితే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్తాం. అలా కానీ మన పాపముల నుంచి మనం విమోచించబడకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. అదే రెండవ మరణం. ఆ భయంకరమైనటువంటి మరణం నుంచి మనల్ని తప్పించడానికే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే మానవునికి మరణ శాసనం రాసింది ఎవరంటే దేవుడు. కాబట్టి ఎప్పుడైతే మానవుడు మరణించాలని ఎప్పుడు కోరుకోలేదు. మానవుడిని ఎందుకు దేవుడు సృష్టించుకున్నాడు అంటే తనతో పాటు యుగ యుగాలు ఆనందించాలని, ఆయనతో పాటు మనం స్నేహంతో ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. కానీ అదేమైపోయిందంటే వాళ్ళు దేవుడు మాట వినకుండా తప్పు చేసినప్పుడు దేవుడి స్వరాన్ని వినడానికి వాళ్ళు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు అంటే మాకు వస్త్రాలు లేవు అని చెప్తున్నారు. అంతవరకు వాళ్ళకి వస్త్రాలు లేకుండానే వాళ్ళు నార్మల్గా దేవుడితో ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేసిన వాళ్ళకు ఒక ఆత్మీయ స్థితిలో ఉన్నారు. వాళ్ళ యొక్క పరలోకం యొక్క వైభవంతో ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో పాపం ఎంటర్ అయిందో అప్పుడు వెంటనే ఏమంటున్నారంటే మాకి వస్త్రాలు లేవు ప్రభు అని చెప్తున్నారు. మేము దిగంబరులుగా ఉన్నాము, అందుకే నీ స్వరాన్ని విని భయపడుతున్నాము అంటున్నారు. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. మరి ఏం చేశారు ఇక్కడ? దేవుడు వాళ్ళకి చర్మపుతో వాళ్ళకి డ్రెస్సెస్ కుట్టించి దేవుడే తొడిగించాడు అని చూస్తున్నాం. ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు. మరి దిగంబరులుగా సాతాను చేసి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ దిగంబరత్వాన్ని కప్పింది ఎవరు అంటే దేవుడు మాత్రమే. కాబట్టి ఆ రోజే దేవుడు అక్కడ ఒక
మరి ఏ జంతువుల్ని మరి అర్పిస్తేనే కదా దానికి చర్మం వస్తుంది. కాబట్టి ఆ చర్మాన్ని తీసి వీళ్ళ మీద ఒక వస్త్రంలాగా తయారు చేసి వీళ్ళకి ధరింపజేశాడు. కాబట్టి దేవుడికి వారికి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది బ్రేక్ అయిపోయిందనమాట. ఆ రిలేషన్ని తిరిగి పునరుద్ధరించడానికే యేసు ప్రభు రావాల్సి వచ్చిందండి. అంటే దేవుడే మానవుడిగా జన్మించాల్సి వచ్చింది. మరి మొదటి ఆదాముగా వచ్చినటువంటి ఆదాము ఈ లోకంలోకి పాపం తీసుకొని వస్తే, కడపటి ఆదాముగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి పాపంలో నుంచి ప్రతి మానవుడిని విడిపించి నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేశారండి. ఆ రోజు వాళ్ళకి ఒక బలి అర్పించి చర్మపు వస్త్రాలు తొడిగించాల్సి వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలి ద్వారా ఈరోజు మనందరికీ కూడా పాపము నుంచి విడుదల వచ్చింది. మన దిగంబరత్వం అనేది వెళ్ళిపోయింది. మనకి ప్రశస్త వస్త్రం అనేది దేవుడు ధరింపజేశాడు. పరలోక రాజ్యానికి కూడా మనకి మార్గాన్ని కలుగజేశాడు. మానవుడిని పాప బంధకాల్లో నుంచి విడిపించడానికే యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి ఆ దినాన్ని మనము గుర్తు చేసుకోవడానికి చాలామందికి మరి డిసెంబర్ 25th యేసుప్రభు పుట్టాడా లేదా ఇవన్నీ చాలా క్వశ్చన్ మార్క్స్, కన్ఫ్యూజన్స్ చాలామందికి ఉన్నాయండి. మరి దేవుడు పుట్టాడు, ఇది సత్యం. ఎందుకంటే ఆయనకు చరిత్ర ఉంది. ఎందుకంటే యేసు ప్రభుతో పాటే అంటే మరి బిఫోర్ ఆఫ్టర్ మరి చెప్తూ ఉంటాం. మనం ప్రతి ఒక్క శకాన్ని కొలుస్తాం యేసు ప్రభువు యొక్క పుట్టుక ద్వారా, ఆయన మరణం ద్వారా. మరి బీసీ అంటాం, బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటాం, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్. సో ప్రతిదీ కూడా ఆయన వల్లనే ఈ శకం అనేది, ఆయన శక పురుషుడుగా పిలువబడ్డాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో పుట్టాడు. కాబట్టి ప్రతిదీ కూడా ఈ యొక్క డిసెంబర్ 25th ఒక సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎంతోమంది రీసెర్చ్ చేసి ఒక డేట్ని ఫిక్స్ చేసి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఎప్పుడు తప్పు కాదండి. దేవుడు ఈ లోకంలో పుట్టాడు కాబట్టి మరి ఆ యొక్క పుట్టుకని ఎందుకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడో చెప్పడానికి దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చాడు. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మరి తన ప్రజల్ని వాళ్ళ పాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని ఈ లోకంలో చాలామందికి తెలియదు. కాబట్టి వారికి ప్రకటించడానికి మనము ఈ యొక్క దినాన్ని మరి గుర్తు చేసుకోవాలి. అలాగే ఇతరులకి షేర్ చేయాలి దేవుడి గురించిన మాటలు. అదే నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే తన ప్రజల్ని వారి పాపం నుండి యేసుప్రభు విడిపించడానికి వచ్చాడు. మానవులందరికీ కూడా పరలోక రాజ్యానికి చేరే మార్గాన్ని దేవుడు తిరిగి కలుగజేశాడు. అలాగే దేవుడికి మానవుడికి ఉన్నటువంటి దూరాన్ని తొలగించి దేవుడికి మానవుడికి తిరిగి అనుసంధానం కలిగే విధంగా దేవుడే మానవుడికి ఈ లోకంలో జన్మించాల్సి వచ్చిందండి. మనం క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం, కానీ దీని వెనక దేవుడు ఎంతో గొప్ప సంకల్పంతో, ఎంతో ప్రేమతో, అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ద్వితీయ కుమారుని లోకానికి పంపెను. ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ నిత్య రాజ్యం ఇస్తానని చెప్పి దేవుడు యోహాను సువార్త 3:16 వాక్యంలో సెలవిచ్చినట్లుగా మరి ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళని పాపముల నుంచి దేవుడు విడిపిస్తాడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తారు. కాబట్టి ఈరోజు ఈ సత్యం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి క్రిస్మస్ అంటే శాంటా క్లాస్, ట్రీస్, కేక్స్ ఇవే తెలుసండి. కానీ యేసు ప్రభు ఎందుకు పుట్టాడు, ఎవరి కోసం పుట్టాడు, మరి ఎందుకు వచ్చాడు అనే విషయం చాలామందికి తెలియదు. కాబట్టి మరి మీకు అవకాశం ఉన్నట్లయితే దయచేసి ఈ వాక్యాన్ని ఇతరులకి తెలియచేయండి. మన పాపముల కోసమే దేవుడి లోకానికి వచ్చాడు. మన పాపముల నుంచి, మన బంధకాల నుంచి ఆయన విడిపించడానికే ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. ఆయన పేరు యేసు క్రీస్తు అని ఎందుకు పెట్టారు అంటే, యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషక్తుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావడానికి కారణం ఏంటంటే మనల్నందరినీ కూడా పాపముల నుంచి విడిపించి మనకు రక్షకుడుగా ఉండడానికి, మనల్ని తన శక్తితో తిరిగి అభిషేకించి తండ్రికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి, దేవుడికి మనుషులకి మధ్య ఏర్పడిన గ్యాప్ని ఫిల్ చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మనవి చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మానవులమైన మమ్మల్ని పాపము నుంచి విడిపించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికి ఈ లోకానికి మానవుడిగా మా కొరకు వచ్చి జన్మించావు తండ్రి. మీకు స్తుతులయ్యా, మీకు స్తోత్రాలు. ఈరోజు ఎంతమందికి సత్యము లేదో దయచేసి ఈ సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధముగా తండ్రి, నీ బిడ్డలుగా మా వంతు మేము పని చేయటానికి, అనేకులకి గొప్ప మాటల్ని మేము తెలియచేయటానికి తండ్రి, నువ్వు ఎందుకు వచ్చావో ఆ విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవడానికి మా అందరికీ హృదయాన్ని దయచేయమని
అలాంటి సిద్ధపాటును కూడా మా హృదయాలకు దయచేసి అనేక మందితో పంచుకొని మీ ప్రేమను తెలియజేసే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.